జై హింద్ అందరికీ. గతంలో తెలంగాణలో జరిగిన గ్రూప్ 2లో వచ్చిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి తెలుసుకుందాం. మొదటి ప్రశ్న: తెలంగాణ మహాసభ ఏర్పాటుకు ముఖ్య ఉద్దేశం ఏమిటి? అసలు తెలంగాణ మహాసభ ఎక్కడ జరిగింది? సూర్యాపేట అండి. సూర్యాపేటలో జరిగింది. దీన్ని మారోజు వీరన్న జరిపారు. ఆప్షన్లు చూసినట్టే ప్రజాస్వామ్య తెలంగాణను అడగటం అనేది వరంగల్ డిక్లరేషన్లో భాగంగా అడిగారండి. దళిత బహుజన తెలంగాణను అడగడం అనేది ఇది సూర్యాపేట డిక్లరేషన్లో అడిగారు కాబట్టి ఆన్సర్ 2 అండి. రెండో ప్రశ్న: క్రింది ప్రతిపాదనలో సరైనవి ఏవి? ఏ. రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదు. కరెక్టే అండి. అసలు ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లును చేసే అధికారం పార్లమెంటుకే ఉంటుంది. అసలు రాష్ట్ర శాసనసభలకు సంబంధం లేదు. రెండో ఆప్షన్ బి: రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి పార్లమెంటు ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే పార్లమెంటు సంయుక్త సమావేశం ద్వారా దానిని పరిష్కరించవచ్చు. అసలు మామూలుగా ఆర్టికల్ 108 ప్రకారం పార్లమెంటు సంయుక్త సమావేశం ఏర్పాటు చేయవచ్చు. కాకపోతే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఇలా ఏర్పాటు చేసే అవకాశం లేదండి. కేవలం సాధారణ బిల్లులకు మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రాంగ్ అండి. ఆప్షన్ సి: రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం లేదు. కరెక్టే అండి ఇది. ఎందుకంటే ఆర్థిక బిల్లులు ప్రవేశపెట్టడానికి మాత్రమే రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం కాబట్టి ఇది కరెక్టే అండి. డి: పార్లమెంటు ద్వారా పంపిన రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదం తెలపవలసి ఉంటుంది. ఖచ్చితంగా తెలపాల్సిందే అండి. రాష్ట్రపతి వీటి విషయాల్లో వీటో అధికారం ఉపయోగించే అవకాశం లేదు కాబట్టి ఇది కూడా కరెక్టే. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి ఏసిడి ఉన్న ఆప్షన్ ఒకటోది కాబట్టి ఇది ఆన్సర్ అండి. మూడవ ప్రశ్న: ఈ కింది సత్యాగ్రహములను అవి ప్రారంభించిన సంవత్సరము ప్రాతిపదికన అమర్చండు. అసలు ప్రశ్న ఇదండి. ఇవి ఎప్పుడు స్థాపించారో గుర్తుపడడం పెద్ద సమస్య. ఇప్పుడు మున్షిగంజ్ కాళీ దేవాలయ సత్యాగ్రహం వచ్చేసి 1929 అండి. 1929. ఇది వైకోం సత్యాగ్రహం 1924. నాసిక్ కాలారాం దేవాలయ సత్యాగ్రహం 1931. గురువయూర్ దేవాలయ సత్యాగ్రహం వచ్చేసి 31, 32లో. కాబట్టి మొదటిది బి, రెండవది ఏ, మూడవది సి, డి. అంటే బిఏసిడి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సరైన ఆన్సర్ అండి. ఇది కరెక్ట్గా బాగుంది అనుకుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి.